నమస్తే. నేను ప్రియాంకరం. 'బిగ్ బాస్' సీజన్ 10 ప్రోమో వచ్చేసింది. ప్రోమో వచ్చేసాక అంటే నాగార్జున గారు ఈ ప్రోమోని చాలా డిఫరెంట్‌గా చూపించారు. వీడియో ఎండింగ్‌లో కూడా దశావతారం అని చెప్పేసి ఆయన ప్రస్తావించారు. ఎప్పుడైతే ఈ పేరు దశావతారం నేమ్ వినిపించిందో అంటే ప్రోమోలో చూపిస్తున్న కొన్ని ఫోటోస్, టీవీలు ఇవన్నీ చూస్తుంటుంటే ఎలా అనిపిస్తుందంటే ఏదైనా మ్యాజిక్ చేయబోతున్నారా? ఇప్పటి వరకు ఉన్నది ఒక ఎత్తు. ఇప్పుడు సీజన్ 10 ఒక ఎత్తు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎక్కువ ఎంటర్‌టైన్ చేస్తాము అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. బట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఇంకొకటి కూడా ఉంది. ఎవ్రీ సీజన్ టైమ్‌లో అనేక ఆరోపణలు, అనేక కేసులు, అనేక ఇష్యూస్ ఈ 'బిగ్ బాస్' చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఎన్ని తిరుగుతున్నా, ఎంత నెగటివిటీ వస్తున్నా గానీ 'బిగ్ బాస్' సీజన్స్ మాత్రం ఆగకుండా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. మరి ఈ 'బిగ్ బాస్' చుట్టూ ఏం నడుస్తుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు వీర్లపాటి ఉన్నారు. ఆయన్ని అడుగుతాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, 'బిగ్ బాస్' సీజన్ 10 ప్రోమో వచ్చేసింది అంటే ఇంకా జనాలను ఎంటర్టైన్ చేయడానికి నాగార్జున గారు రెడీ అయిపోతున్నారు. అంటే దీని చుట్టూ ఎన్ని ఇష్యూస్ వస్తున్నా గానీ సీజన్స్ మాత్రం ఆగట్లేదు. బట్ ఈ సీజన్‌లో దశావతారం అంటున్నారు. తర్వాత చాలా డిఫరెంట్ ఇప్పటి వరకు ఉన్న ఆటిలకన్నా ఎక్కువ డిఫరెంట్‌గా ఈ ప్రోమోని రిలీజ్ చేయడం అనేది జరిగింది. అంటే ఏ కంటెంట్‌ని బేస్ చేసుకొని ఎవరికి ప్రయారిటీ ఇస్తూ ఈ సీజన్ వస్తుంది? బిగ్ బాస్ ఇదంటేనే ఒక చర్చనీయ అంశము. ఒకవైపు నెగటివిటీ యొక్క ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఇంకోవైపు ఈ ఫేవరెటిజం, అభిమానం, ఫ్యాన్స్ పాజిటివ్ దృక్పథంతో ఆ వేలం వెర్రి చర్చలు, వాళ్ళు అంటే బిగ్ బాస్లో కంటెంట్ని కానీ ఒక ఫ్యాషన్ కానీ వీళ్ళు ఫాలో అవ్వడము, అక్కడ బిగ్ బాస్లో గెలిచిన వాళ్ళు లేదా పార్టిసిపేట్ అయిన వాళ్ళని బయటకు వచ్చాక వాళ్ళకు ఒక స్టార్డమ్ రావడము, లేదా ఒక సెలబ్రిటీ హోదా రావడం, వాళ్ళకు ఒక ఫ్యాన్స్ ఏర్పడడం, వాళ్ళను వీళ్ళు అభిమానించడము, వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పడడాలు, ఆ తర్వాత వాళ్ళకు ఆపర్చునిటీస్ రావడం, అంటే ఒక సెలబ్రిటీ హోదాలో సినిమా అవకాశాలు, సీరియల్ అవకాశాలు, ఈవెంట్స్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అవకాశాలు రకరకాలుగా వస్తుంది. సమాజంలో గుర్తింపు పడుతున్నారు. అంటే బిగ్ బాస్ అనేది ఒక కొంతసేపు పాజిటివ్ వైపు, కొంతసేపు నెగటివ్ వైపు ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. మన అవునన్నా వద్దన్నా కూడా ఆగే విధానం కాదు అది. మనకి ఇష్టం లేకుండా బిగ్ బాస్ వస్తూనే ఉంది. ఇష్టం ఉన్న వాళ్ళు ఇప్పుడు వస్తున్నా ఎదురు చూస్తూనే ఉన్నారు. మనందరికీ అర్థమయ్యేది ఏంటంటే బిగ్ బాస్ అంటే ఒక 100 డేస్ షో. రఫ్గా ఒక అటు ఇటుగా 10 రోజులు అటు ఇటుగా 100 రోజుల షో. 10 వారాలు, 12 వారాలు, 14 వారాల దాకా వస్తుంది. అంటే సుమారు 100 రోజుల షో. కానీ మనకి ఈ 100 రోజులే అనుకుంటాం, కానీ ఈ 100 రోజులకు ముందు ఒక ప్రీ వర్క్ ఉంటుంది. అదొక 100 రోజులు. దానికి ముందు మళ్ళీ ఏమన్నా సెలక్షన్స్, టీము అంతా కూడా 250 డేస్ బిగ్ బాస్ వర్క్ నడుస్తుందనే చెప్తాను నేనైతే. సీజన్ అయిపోగానే నెక్స్ట్ సీజన్ ఎలా చేయాలి, ఎవరి నుండి సెలెక్ట్ చేయాలి, థీమ్స్ ఏంటి, అదొక సెలెక్ట్ చేసుకుంటారు. దాని తర్వాత కార్యరూపంలోకి వస్తుంది. వచ్చేసి వీళ్ళు వాళ్ళని ఎన్నుకోవడం, సంప్రదించడం. వాళ్ళ సంప్రదించే టీం అంతా కూడా మనకి పార్టిసిపేట్ చేసేది సుమారుగా 15 మంది, 14 మంది, 20 మంది అయితే 20 మంది. బట్ కొంచెం అడ్వాన్స్గా ఇంకొంచెం గ్రేస్గా ఒక 5-10 మందిని ఇట్లా ఒక 50 మందిని సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్ చేసి ఈ 50 మంది ఫిల్టరేషను, సెలక్షన్ అంతా కూడా రహస్యంగానే ఉంటుంది. మేము సెలెక్ట్ అవుతున్నాము, మమ్మల్ని పరిశీలిస్తున్నాము అని చెప్పకూడదు వాళ్ళు. సో ఎవరు సెలెక్ట్ చేసిన దాకా కూడా వాళ్ళకు సస్పెన్స్గా ఉంచాలి. ఈ దశ దాటి ఇది ప్రోమో దశకు కూడా వచ్చేసింది మన బిగ్ బాస్ 10 సీజన్. విజయవంతంగా అంటే 10వ సంవత్సరం అన్నట్టు ఇంచుమించు 2 మాత్రమే. అంటే ఒకటి జూనియర్ ఎన్టీఆర్ గారు హోస్టింగ్ చేశాడు, ఇంకొకటి నాని గారు చేశాడు. ఆ తర్వాత మొదటిని అండ్ ఆ తర్వాత అన్నీ కూడా నాగార్జున గారే చేశారు. అంటే సుమారు 7 కంప్లీట్ చేసి 8th హోస్టింగ్ ప్రోగ్రామ్. బిగ్ బాస్ అనగానే చాలామంది గుర్తుకొచ్చేది నాగార్జున గారేగా. దాంట్లో ఆట తీరులు, సెలక్షన్స్ రకరకాలు ఉన్నాయి, వాళ్ళ మెథడ్స్ ఉన్నాయి. కొంత సీరియల్ ఆర్టిస్టులు, కొంత సినిమా ఆర్టిస్టులు, కొందరు సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి దాంట్లో కాంట్రవర్షన్స్ క్రియేట్ చేసేవాళ్ళు. బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది అనగానే వీళ్ళు వస్తుండొచ్చు అని చెప్పి సోషల్ మీడియా లేదా మనలాంటి వాళ్ళే ఒక 10-20 మంది పేర్లు ఎక్స్పెక్ట్ చేసి అనలైజ్ చేస్తూ ఉంటాం. ఇవంతా ఒక ఎత్తు అయితే 10th సిరీస్ స్టార్ట్ అవుతున్నట్టు ప్రోమో రిలీజ్ చేశారు. ఆ సిరీస్ మొత్తం కూడా చూస్తుంటే ఇది కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసినట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే 10th అంటే ఎవరికైనా మెయిల్ స్టోన్. జనరల్గా 100వ రోజులో, 50 రోజు, 25 రోజు ఎట్లా 10th కూడా 10 years నడిపించారంటే ఒక సక్సెస్గానే డిఫరెంట్ కోసం ప్రయత్నం చేస్తుంటారు.
యూజువల్గా 10th పదో పదం కల్పిస్తుంది కాబట్టి దశావతారాలు అనేది కూడా క్యాప్షన్ తీసుకుంటుండవచ్చు. మన దశావతారాలు అనగానే ఫస్ట్ మనకు గుర్తుకు వచ్చేది కమల్ హాసన్ గారి అవతారాలు లేదా భగవంతుని దశావతారాలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఇక్కడ మరి ఆ దశావతార క్యాప్షన్ పెట్టుకోవడం వల్ల అర్థం ఏంటి అంటే ఆలోచిస్తూ ఉంటే విశ్లేషణ చేస్తుంటే ఏమవుతుందంటే నాకైతే అనిపిస్తుంది ఈ 9 సిరీస్లో ప్రీవియస్ సిరీస్లో నుంచి విన్నర్స్ని తీసుకొచ్చి వాళ్ళని ఒక రకంగా ప్రజెంట్ చేయడము, వాళ్ళ 10 మందినే వాళ్ళని చీఫ్ గెస్ట్గా చూపించడము, వీళ్ళకు ఒక్కొక్కరికి డిఫరెంట్ ఎఫర్ట్స్ తోటి ఏమైనా చేయించడము, పార్టిసిపేట్ 10 మందిని తీసుకొని 10 టాస్కులతోటే గేమ్ చేయాలని మనం ప్లాన్ చేస్తుండొచ్చు. మొత్తం మీద ఆ 10th లాక్ అయిపోయారు వీళ్ళు. ఆ 10 అనే పదానికి లాక్ అయిపోయినట్టుగా అర్థమవుతుంది. అది పార్టిసిపేట్స్లో చూసుకుంటారా, అతిథులుగా వచ్చేటువంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వారం ఒక గెస్ట్ని ఎంట్రీ చేస్తారా, లేదో రౌండ్స్లోనే అలా గేమ్ రౌండ్లోనే 10 మందిని పెట్టుకుంటారా అనేది ఏదో ఒకటైతే స్పెషాలిటీ పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు. చివరిలో కూడా ఒక క్యాప్షన్ చెప్పాడు, ఇది ఆటలో సవాల్ కాదు ఆటే సవాల్ అంటుండు. అంటే ఏంటంటే టాస్క్ బాగుంటుంది, గేమే ప్రధానము. ఇది మన గేమ్ స్పిరిట్ తెలుసు మనకు. మనం యాక్చువల్గా అయితే బిగ్ బాస్లో ప్రతి రౌండ్ ప్రతి టాస్క్లో కూడా గేమ్ స్పిరిట్ని దాటి ఆడిస్తుంది. మనం చాలాసార్లు చూసాం. అంటే ఖచ్చితంగా మనం గెలిచిపోవాల్సిందే. మనం గెలవాలి, మనం అభిమానించే వాళ్ళు గెలవాలి. బిగ్ బాస్లో ప్రతి రౌండ్ మనం చూస్తూ ఉంటే మనం ఎట్లాగో గెలవాలని కోరుకుంటాం. మనం గెలవడంతో పాటు ఎదుటివాడు మన ఫ్యాన్స్ మన ఫేవరెట్గా ఉన్న వాళ్ళు గెలవాలి, లేదా మనకు ఫేవరెట్గా లేని వాళ్ళు ఓడిపోవాలి. కాబట్టి కడుపులో ఉన్న ఆక్రోషాన్ని కక్కడం, దాని ద్వారా మెలో డ్రామా క్రియేట్ చేయడం, ఒకరి మీద ఒకరికి పర్సనల్గా వెళ్ళిపోయి రాగద్వేషాలతోటి విమర్శించడాలు చాలాసార్లు చూసాం. గేమ్లోనే అంటే షో టైంలోనే విమర్శలు విన్నాం. షో అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పినటువంటి ఆ పర్సనల్ టార్గెటిజాన్ని, నన్ను కావాలని పర్సనల్గా టార్గెట్ చేశారు, నా ఇగో హర్ట్ చేశారు, మా పేరెంట్స్ అన్నారు, లేదా మా ఫేవరెట్ అన్నారు కాబట్టి నేను అప్పుడు బరస్ట్ అయ్యాను అంటే అక్కడ శృతి మించుతుంది. ఇదేం శృతి మించినా ఆ ఎపిసోడ్ రక్తి కట్టిస్తానికి అవుతుందని వాళ్ళు భావించుండొచ్చు, కానీ ఒక రకంగా ఎథిక్స్ విలువలు పడిపోతున్నాయని విమర్శలు వస్తూ ఉన్నాయి. అదేం జరిగినా కూడా అక్కడ మితిమీరిన ఎక్స్పోజింగ్ కానీ, లేదా మన సాంప్రదాయబద్ధంగా మనం ఏదైతే సమాజంలో పాటిస్తున్నామో డ్రెస్ సెన్సు, బంధాలు, స్త్రీకి పురుషునికి మధ్య ఉండేటువంటి గౌరవమైనటువంటి పరిచయాలు, వాటిని దాటి క్లోజ్నెస్గా చూపేయడాలు కానీ, అవసరం వస్తే ముద్దు సీన్లు కూడా కొన్ని సిరీస్లో వచ్చాయని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా ఏదైతే సనాతన ధర్మానికి లేదా మన సమాజ కట్టుబాట్లకు దూరంగా వాళ్ళు కొన్ని రిలేషన్స్ చూపేయడం, ఇవన్నీ విమర్శలు వస్తూ ఉన్న షో అయితే ముందుకెళ్తూ ఉంది. ఈ షో ఖచ్చితంగా దశావతారం అనే ఒక స్పెషల్ ఎపిసోడ్గా రాబోతుంది. ఖచ్చితంగా స్పెషాలిటీ నిలబెట్టుకుంటారని గెస్ చేస్తున్నాం. ఇది కూడా అలరిస్తుంది. విమర్శలు అలాగే వస్తాయి. విమర్శలు వచ్చినా కూడా షో అలాగే కంటిన్యూ అవుతుంది. బహుశా మళ్ళీ సెప్టెంబర్ సీజన్ వరకు ఇది స్టార్ట్ చేస్తుంటారు. ఎప్పుడైనా డిసెంబర్కి క్లోజ్ అవుతుంది. మరి వేచి చూద్దాం దీంట్లో ఎంతమందిని అవుతారు. ఈ మధ్యకాలంలో వైరల్ అయినటువంటి చాలామందికి గెస్ చేస్తున్నాం. ఈవెంట్స్ నిన్నటి నందు కానీ, మొన్న మంగ్లీ కేసు విషయంలో కొన్ని పేర్లు వినిపించాయి. అట్లాంటి వాళ్ళు వస్తారా, దానికి ఏ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నదని వేచి చూడాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.